కుంభరాశి వారికి మే 25 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంతకు ఆ స్త్రీ ఎవరు? మీకు రేపు జరగబోయేటువంటి ఆ పరిణామాలు ఏమిటి? రేపు మీకు జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? అలాగే ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారుతాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. కుంభరాశి వారిది ఎంత గొప్ప రాశో తెలుసా? ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అందుకే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ, ఓపిక, న్యాయబుద్ధి ఉంటాయి. లోకం అంటే ఏదైనా కానీ మీ ఆలోచనలు చాలా విశాలంగా వినూత్నంగా ఉంటాయి. లోకం పోకడను ముందే పసిగట్టగల తెలివితేటలు మీ సొంతం. ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి దాని గురించి మంచి చెడ్డలను బేరీజ్ వేసుకొని కానీ ఒక నిర్ణయానికి రారన్నమాట. మీది పైకి కనిపించే గంభీరత్వమే కానీ మనసు మాత్రం వెన్న. ఇతరులకు సహాయం చేయాలని తపన మీలో ఎప్పుడూ తొంగి చూస్తూ ఉంటుంది. సమాజం బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. నిజమైన స్నేహితులకు మీరు ప్రాణం పట్టేస్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారనమాట. నచ్చకపోవచ్చు కానీ కొత్తగా అంటే ఏదైనా కొత్తగా కనిపెట్టాలనే ఆరాటం మీలో నిరంతరం రగులుతూనే ఉంటుంది. అందుకే మీరు ఏ రంగంలో ఉన్న ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. గుంపులో గోవిందంలా కలిసిపోయేటువంటి మీకు అసలు నచ్చదండి. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారిని మీరు సృష్టించుకుంటారనమాట. మీ ఆలోచనలు 10 మందికి ఉపయోగపడేలా కూడా ఉంటాయి. నిజానికి మీలాంటి వాళ్ళు సమాజానికి ఒక వరం లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే కష్టం వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడే మీ తత్వం అందరికీ ఆదర్శం. మీలో మానవత్వం ఎక్కువ. అందుకే మీరు అందరికీ సమానంగా చూస్తారు. మీ దార్శనికత, మీలో నిబద్ధత, మీ సేవాగుణం మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కుంభరాశిలో పుట్టిన వారు నిజంగా ధనజీవులు అనమాట. అంటే మంచి మనసుతో, ఒక అద్భుతమైన ఆలోచనతో మరింత వెలుగునివ్వాలని మనసారా కోరుకుంటూ ఉంటారు. మీ ప్రత్యేకతకు ఎప్పుడూ కూడా తగ్గరు. మీ గొప్పదనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కుంభరాశి వారికి మే 25 రేపటి రోజున ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఎప్పుడైనా సరే మీరు ఆలోచిస్తూ ఉండాలి. అంటే మీ కుటుంబం తర్వాత ఎవరైనా సరే అని ఒక్కసారి మీరు నిర్ణయంలోకి రావాలన్నమాట. రేపటి రోజున కుటుంబం ఆహ్లాదంగా ఉంటుంది. మీ ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా చిన్న శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది. బంధువుల నుండి కొత్త శుభవార్తలు కూడా అందవచ్చు. ఇది ఇంట్లోని సంతోషాన్ని నింపుతుందన్నమాట. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించవచ్చు. వేళకు భోజనం చేయడం మంచిది. చిన్న అనారోగ్య సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి. అవి త్వరగానే తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ పనులలో చురుకుదనం కనబరుస్తారనమాట. మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు కూడా బాగా ఉపయోగపడతాయి. సహోద్యోగులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ధనలాభం కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా డబ్బు చేతికి అందవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఒక స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరంటే తప్పకుండా మీకు ఆ స్త్రీ ద్వారా, అంటే వాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ బంధువుల వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ స్నేహితుల పరంగా ఆ స్త్రీ పరంగా తప్పకుండా మీకు రేపటి రోజున చాలా మంచి జరిగింది, అంటే మంచి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా ధన సహాయం చేయడం కావచ్చు, ఇంకా ఏదో ఒక విధంగా వారి నుంచి మీకు అత్యధికంగా లాభం అనేది రేపు చాలా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ స్త్రీ వలన మీ జీవితమే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మీరు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి ఏదైనా ఒక పని అనమాట. అంటే ఆ పని జరిగితేనే మేము సంతోషంగా ఉంటాము, ఆ పనిలో మాకు ఒక మంచి మార్పు వస్తే మేము రేపటి రోజున సంతోషంగా మా కుటుంబం కూడా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఆ వ్యక్తి వలన, అంటే ఆ స్త్రీ వలన మీకు రేపటి రోజున ఏదో ఒక విధమైనటువంటి సాయం తప్పకుండా అందుతుంది. మాట సహాయం కానీ, ధన సహాయం కానీ, ఇంకా ఏదైనా కానీ మీరు ఆ వ్యక్తి ద్వారా రేపటి రోజున తప్పకుండా సంతోషంగా అయితే ఉంటారనమాట. చాలా మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి రాకతో.
తప్పకుండా మీరు రేపటి రోజున అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం ఎంతో మంచిదన్నమాట. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చుల కోసం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం, వాహనాల మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా ముఖ్యమైనటువంటివి తీసుకునే ముందు బాగా ఆలోచించడం అవసరం. వ్యాపారాల్లో భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు చేయడం మంచిది. విద్యార్థులకు ఈరోజు ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నమాట. తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు అయితే తప్పకుండా మీరు పొందుతారు. ఇంకా ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొంచెం ఏదైనా కానీ ఇంటికి సంబంధించిన లేదా ఆర్థిక విషయాలపై చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒకరికొకరు అభిప్రాయాలను గౌరవించుకోవడం చాలా ముఖ్యమన్నమాట. ప్రశాంతంగా ఈరోజు మీకు తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందండి. అలాగే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం వల్ల మీ సంబంధం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అద్భుతంగా రేపటి రోజున ఉండబోతుంది. మీ తోబుట్టులతో, మీ దగ్గరి బంధువులతో సమయం గడపడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. వారితో మీ సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఏదైనా కానీ చిన్న ప్రయాణాలు చేసే సూచనలు కూడా తప్పకుండా ఉన్నాయన్నమాట. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మెరుగయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా కూడా ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా కొంత ఉపశమనం పొందుతారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఆ ఉద్యోగస్తులకు మీ పనిలో కొత్త ఉత్సాహం కూడా కనిపిస్తుంది. మీ ఆలోచనలను ప్రణాళికలపై అధికారులతో పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ చొరవ, ధైర్యం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. సహోద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల కమ్యూనికేషన్ సాధనాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు అన్నమాట. డబ్బు విషయంలో కొంత పొదుపు పాటించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ మరియు అన్ని విషయాల్లో కూడా మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. మీ ధైర్యమైన నిర్ణయాలు వ్యాపారంలో మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. విద్యార్థులకు ఈరోజు చదువుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుందన్నమాట. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, రాయడానికి ఇది చాలా మంచి రోజు. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. మీ ఏకాగ్రత బాగా ఉంటుంది. ఇది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య మంచి సంభాషణలు జరుగుతాయి. ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. చిన్న విహారయాత్రలకు లేదా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బయటకు వెళ్ళడానికి ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో ఆనందంగా గడపడానికి ఇది మంచి సమయం. చిన్న ప్రయాణాలు చేయడం లేదా కలిసి సినిమాకు వెళ్ళడం మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయన్నమాట. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కుంభరాశి వారు పాటించవలసిన కొన్ని సాధారణ పరిహారాలు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం రోజున లేదా ఆదివారం రోజున శనీశ్వరుడికి పూజలు చేయడం చాలా మంచిది. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయడం, శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయడం వంటివి చేయవచ్చు. పేదలకు, అవసరంలో ఉన్న వారికి అన్నదానం చేయడం లేదా వారికి సహాయం చేయడం వల్ల శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు కుక్కలకి లేదా కాకులకి ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం. హనుమంతుడిని ఆరాధించడం కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం, శనివారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. మొండి పట్టుదల ఉన్నవారు కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన వాదనలకు దిగుతారు కాబట్టి దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయడం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక దృఢంగా ఉంటారనమాట. ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా ఉండడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. కుంభరాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల చాలా మంచిదండి. ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారిని, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది. అలాగే గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో తూర్పు దిక్కున తులసి మొక్కను పెంచి రోజు నీరు పోసి పూజించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించవచ్చు. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.